హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నేను ఏమేం పనులు చేస్తాను అండ్ నాకు ఎంతసేపు పడుతుంది ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఆస్ట్రేలియా అనగానే ఫ్యాన్సీ లైఫ్ ఒకటే ఉండిద్ది అనుకుంటారు, బట్ ఇక్కడ ఉండే పనులు ఇవన్నీ కూడా నేను చూపించాలి కదా, సో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను నా స్కిన్ కేర్ అండ్ మేకప్ చేస్తాను ఆఫీస్కి రెడీ అవ్వడానికి. డైలీ నేను చేసేది ఒక 5 to 10 minutes ఉంటుందన్నమాట. నేను నా చాలా వీడియోస్లో చూపించాను 3 minute మేకప్ అని చెప్పి, లేకపోతే డైలీ మేకప్ అని చెప్పి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీరు చూడకపోతే. మీరు ఏది చేసినా చేయకపోయినా ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోండి. నా వీడియోస్లో నేను ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చెప్తూనే ఉంటాను, మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిన్ మనకి చాలా డ్రై అయిపోతుంది. మాకు ఇప్పుడు వింటర్స్ అనమాట, ఇప్పుడు ఇంకా డ్రై అయిపోతుంది. కంపల్సరీగా థిక్ మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలి. సో నేను అది చెప్దాం అనుకున్నాను, ఒక టిప్. నా వీడియోస్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఫ్రైడే అనమాట, మాకు మీటింగ్ ఉంది. సో నేను కొంచెం ప్రెజెంటబుల్గా వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు డార్క్ సర్కిల్స్ లేవు, బట్ కవర్ చేసుకుంటే మంచిది కదా అని కవర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను కన్సీలర్ డైలీ యూజ్ చేయను, ఎప్పుడన్నా ఏదన్నా స్పెషల్గా అంటేనే యూజ్ చేస్తాను. ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మనము ఏదన్నా ఇప్పుడు నలుగురిని కలవడానికి ఏదన్నా వెళ్తున్నాము, లేకపోతే ఏదన్నా మనకి మీటింగ్ ఉంది, లేకపోతే బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెజెంటబుల్గానే మీరు లుక్ అనేది చేసుకోండి. నార్మల్ డేస్లో మీరు చేసుకున్నా చేసుకోకపోయినా కానీ. సో నేను ఇప్పుడు పౌడర్ పెట్టేసుకుంటున్నాను. నార్మల్ పౌడర్ ఇది, నేను ఇవాళ బనానా పౌడర్ ఏం పెట్టట్లేదు. సో ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చేసేసుకొని తర్వాత ఐలైనర్ ఏదైనా పెట్టుకుంటాను కలర్ది, ఎందుకంటే ఇవాళ నాది ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్ అనమాట. సో అది పెట్టేసుకొని ఆ తర్వాత నేను ఏదైనా లిప్ బామ్ పెట్టుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా, సో తినేసిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటాను అనమాట. నేను బ్లష్ పెట్టుకుంటానని చెప్పడం మర్చిపోయాను, సో బ్లష్ కూడా పెట్టుకున్నాను. నేను ఆరెంజ్ ఐలైనర్ పెట్టుకున్నాను, ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయాను. హెయిర్ సెట్ చేసుకోవాలి, హెయిర్ డ్రై చేసుకొని అండ్ హెయిర్ స్టైల్ వేసేసుకొని ఏదన్నా నేను పోనీ వేసుకుందాం అనుకుంటున్నాను. నేను వీక్ డేస్లో పోనీనే ప్రిఫర్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో అది వేసేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అయితే ఫస్ట్ లెట్యూస్ తీసుకున్నాను, తర్వాత టొమాటో తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఆలపినోస్ తీసుకుంటున్నాను. ఆలపినోస్ ఇలా ఉంటాయి. నేను ఇది కాస్కో నుండి తీసుకొస్తాను అనమాట. ఇది పెద్ద జారు, నేను మీకు చూపిస్తాను, కొంచెం వెయిట్ ఉంది, ఇదిగోండి ఇది. ఈ ఆలపినోస్ చాలా బాగుంటాయి మనకి సాలడ్స్లో కానీ వేరే ఏదన్నా ఇలా మనము చేసుకోవాలి అంటే లైట్గా మనకి సార్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇవి తీసుకోండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటాయి. ఇందులో నేను ఫస్ట్ లెట్యూస్ తీసుకున్నాను, టొమాటో తీసుకున్నాను అండ్ ఆలపినోస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు చీజ్ యాడ్ చేస్తాను. ఇది నేను మొన్న కాస్కో నుండి తీసుకొచ్చాను కదా, ఈ చీజ్ యాడ్ చేస్తాను ఇందులో. సో ఇది చూస్తున్నారు కదా, మళ్ళీ నేను చీజ్ యాడ్ చేస్తాను, ఎగ్స్ యాడ్ చేశాను అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, సాల్ట్ యాడ్ చేశాను. ఇంతే అనమాట, రెడీ అయిపోయింది సాలడ్. ఇది నేను తినేటప్పుడు ఒక 30 seconds నేను హీట్ చేసుకుంటాను ఆఫీస్లో అండ్ తినేస్తాను. సో ఈ రెసిపీ అయితే మీకు ఒక 10 minutesలో అయిపోతుంది అనమాట. ఏం లేదు, మనం చాపింగ్ చేసుకుని పెట్టుకోవడమే. ఎగ్స్ వచ్చేసరికి నేను నిన్న నైటే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈజీగా ఉండడానికి నాకు ఇవాళ. సో ఇలా నాకు 10 to 15 minutesలో నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మీల్ ప్రెప్ అయితే రెడీ అవుతుందన్నమాట. మా హస్బెండ్ వచ్చేసరికి మార్నింగ్ ఏం తినరు, ఆఫీస్లో కాఫీ అలా తాగుతారు. ఈవినింగ్ ఒకేసారి డైరెక్ట్గా తింటారనమాట, లేకపోతే ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, ఫ్రూట్స్ తీసుకెళ్తారనమాట మ్యాక్సిమమ్. సో నాకైతే లంచ్ కంపల్సరీ కావాలి, బ్రేక్ఫాస్ట్ కూడా కావాలి నాకు. డిన్నర్ లేకపోయినా పర్లేదు కానీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సిందే నాకు. సో అందుకని నేను నిన్న రాత్రే ఇది ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ మీరు 15 minutesలో అయిపోతుందన్నమాట. సో ఇలా మీరు క్విక్ రెసిపీస్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు. ఎప్పుడు అదే ఇండియన్ స్టైల్ రెసిపీసే కాకుండా ఇవైతే మనకి క్విక్గా అయిపోతాయి అనమాట. 5 to 10 minutesలో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, మనం ఇప్పుడు ఏదైనా అర్జెంట్గా హెల్తీగా తినాలి ఇంట్లో అనుకుంటే ఇది ఇంక్లూడ్ చేసుకోండి. ఈ సలాడ్స్లో ఇంకా నేను చాలా టైప్స్ చేస్తాను, ముందు వీడియోస్లో చూపిస్తాను అది నేను మీకు. నేను నా జాబ్ ఇది రెండు బ్యాలెన్స్ చేసి చేస్తున్నాను అనమాట. ఎస్ డిఫికల్ట్గానే ఉంది, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నేను చెప్పినట్టు మనీ ఎర్నింగే నా గోల్ కాదు, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్ మనీ కూడా బై ప్రోడక్ట్ అనుకోవాలి, బట్ రెండు అనమాట. అందుకని నేను వీడియోస్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి వీడియోకి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. కొత్త వ్యూవర్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు నా వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ అనేది. కొంచెం కేయాటిక్గానే ఉంటుందన్నమాట, లెగవగానే అన్నీ చేసేసుకోవాలి. ఇంకా నేను ఇవాళ వీడియో ఫిల్మ్ చేశాను కాబట్టి ఇంకా నాకు కొంచెం ఎక్కువసేపే పట్టింది. ఇంకా గబగబా నేను బాక్స్ అనేది ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరాలి, టైం అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, 5 minutesలో చేసేసి బయలుదేరుతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, అయితే బాయ్.